నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సూలూరుపేటలోని ప్రముఖ వైద్యుల్లో ఒకరైన డాక్టర్ లావణ్య, డాక్టర్ రమేష్ లచే నూతనంగా నిర్మించబడిన లావణ్య హాస్పిటల్ నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవంను సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి, కృష్ణారెడ్డి, డాక్టర్ స్లాబ్ జయచంద్ర, శ్రీ సిటీ డైరెక్టర్ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట మండలం కొనేపల్లి గ్రామంలోని రైతులకు సూలూరుపేటలోని వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో విత్తన ఉత్పత్తి అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ రాజ్ కుమార్, ఏఓ కవిత తదితరులు పాల్గొన్నారు. ఏ ఊర్లో కనపడలే ఆ తెగులు నాకు. నువ్వు పైరు వేసావు, ఈ పైరు కోసే చాలా ఎక్కువ ఎరువులు వేస్తున్నావు. మేము గమనిస్తూనే ఉంటాము, ఎక్కువ వేస్తున్నారు ఉంటుంది కాబట్టి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. అంతకంటే వాతావరణంలో కలిసిపోయి పొల్యూషన్ అవ్వడం కూడా జరుగుతుంది అనేది మనం మూల విత్తనము అని మార్కెట్లో దొరుకుతుంది. ఈ పథకం ద్వారా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 50% సబ్సిడీ కూడా కొంతమంది రైతులు తీసుకున్నారు. దాంట్లో పండిన ధాన్యాన్ని మనం ఒక అరెకరా నీట్గా దాన్ని క్లియర్గా తెలుగులోనే రాస్తాం. దాన్ని బట్టి మనం ఎరువులు వేసుకున్నట్లు వేసుకోండి. ఇదొకటి. ఈరోజు మనము ఈ కార్యక్రమం మనం ఈరోజు ముఖ్య ఉద్దేశంగా మనం పెట్టుకోవడం ఏంటంటే, చూసారు గ్రామీణ తెలుగు చదువుతారు కదా,
ఏంటది గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకము అంటే గ్రామంలోనే విత్తన ఉత్పత్తి పథకము అంటే మన గ్రామంలో మన విత్తనాన్ని మనమే తయారు చేసుకునే విధంగా మీకు అవగాహన కల్పించడం కోసము ఈ పథకాన్ని మనము ప్రవేశపెట్టడం అనేది చేస్తున్నాం ప్రభుత్వం తరఫు నుంచి. ఎందుకంటే మనకి పైరులో మంచి దిగుబడి రావాలంటే మనకి ముఖ్యంగా ఏం కావాలి, రెండు ప్రధానంగా ఉండాలి మనకి వ్యవసాయంలో. ఏంటివి? ఒకటి భూమి మట్టి, ఇంకోటి విత్తనం. ఈ రెండు మనకి బాగా మంచిగా ఉన్నాయంటే మనకి దిగుబడి బాగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో చూస్తుంటే మనకు వర్షాలు కంటిన్యూస్ గా పడుతున్నాయి. మీరు ఏం చేస్తారంటే ఇట్లా కంటిన్యూస్ పడేటప్పుడు ఈ క్రాపింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోండి, లేకపోతే మీకు డబ్బులు రావు. ఒకసారి డబ్బులు వచ్చిన వాళ్ళకి మళ్ళా డబ్బులు రావు. అందువల్ల ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఇన్సూరెన్స్ ఇంతకుముందు ఎవరికైనా వచ్చిందా ఇన్సూరెన్స్? అదే విధంగా ఇన్సూరెన్స్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఈ క్రాపింగ్ చేస్తే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేసేస్తుంది. ఎకరాకి ఈ రోజు మనం చూస్తున్నాం 25,000 నుంచి 30,000 వరకు కూడా పడతా ఉంది. కాబట్టి ఆ విధంగా రైతు లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. వర్షాలు ఈ రోజు నమ్మేదానికి లేదు. ఎందుకంటే రోజు వర్షం పడినప్పుడు ఎన్ని తీత మీద కూడా పడుతుంది, మళ్ళా పడిపోతుంది, మళ్ళా మొలకలు వస్తాయి. ఇలాంటి నష్టం జరిగినప్పుడు రైతులు కోలుకోవాలంటే మళ్ళీ కోలుకోలేడు. గతంలో అయితే మనకు ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనకు పెద్ద వచ్చేటివి కాదు. ఎందుకంటే నష్టపోయిన రైతు నష్టపోతూనే ఉంటాడు, పోయిన రైతు పోతూనే ఉంటుంది. కానీ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు మనం చూసినట్లయితే ఎక్కడైతే రైతుకి నష్టం జరుగుతున్నదో అదే నెలలో, పోయినసారి మన డిసెంబర్లో వర్షాలు పడి నష్టం జరిగితే మొదటి వారంలో చివరి వారానికంతా డబ్బులు వచ్చేసినాయి. 29వ తేదీకంతా కూడా డబ్బులు వచ్చేసినాయి. కాబట్టి మన ప్రభుత్వం ఈ రోజు రైతు ఎక్కడ కూడా నష్టపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా, అప్పులు తెచ్చి ఇబ్బందులు పడకుండా అనేది కూడా మీకు లేకుండా చేస్తా ఉన్నది ఈ రోజు ప్రభుత్వం. అయితే ఇంకొక విషయం, మీకు పండిన తర్వాత ఈ దళారులు ఏం చేస్తారంటే తక్కువ రేటు కొనుక్కునే దానికి వస్తారు. 1100కి 1200కి అడుగుతారు. మామూలుగా దాని రేటు మనకు ఒక 1300, 1400 అమ్మితేనే మనకు లాభం వస్తుంది. అలా కాకుండా రైతులు ఏం చేస్తున్నాడు, దళారులు ఇచ్చి పండిన తర్వాత ధాన్యాన్ని నాకు 1100కి ఇస్తావా, 1200కి ఇస్తావా, 1000 రూపాయలకి ఇస్తావా, 900కి ఇస్తావా అని అడుగుతున్నారు. మీరు అలా నష్టపోయేదానికి అవకాశమే లేదు. ఈ రోజు ఈ రైతు భరోసా కేంద్రం మన్యముత్తూరులో కొనుగోలు కేంద్రం ఓపెన్ చేస్తున్నాం. ఈ రోజు మీరు అందరూ కూడా పండించిన ధాన్యాన్ని అక్కడ నిరంతరంగా అమ్ముకోవచ్చు. మీరు ఎటువంటి సూలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న గాంధీ మండప పునర్నిర్మాణ పనులను సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అచ్చటికి విచ్చేసి పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెంగాళమ్మ దేవస్థానం బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, మెంబర్ గోగుల తిరుపాల్, వైసీపీ నాయకులు కలత్తూరు శేఖర్ రెడ్డి, త్రిలోక్ చంద్రారెడ్డి, గండవరం సురేష్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రైట్ మళ్ళీ మాట్లాడుతున్నారు.
సూపర్. కరోనా వైరస్కు సంబంధించి వ్యాక్సిన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో 2 వారాలలోపు ప్రజలకు ఏర్పాటు చేసి అవసరమైన వారికి వ్యాక్సిన్ను వేయనుంది. దీనికి సంబంధించి సూలూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు కమిషనర్ నరేంద్ర ఆధ్వర్యంలో డాక్టర్ పద్మావతి నేతృత్వంలో వ్యాక్సిన్ ఎలా వేయాలి అనే అంశంపై స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎంట్రీలో ఇక్కడ చెకింగ్ ఎవరు చేద్దాం సార్ మహిళా పోలీస్ మహిళా పోలీస్ తను బెనిఫిషియల్ ఇప్పుడు మేము సిఆర్ కూడా తీసాము. సిఆర్ కూడా రాఘవపేట బదులు ముందు బనార్పూర్ అని రాసినాం సార్. సార్ అది కాదు నిన్న నేను పెట్టించుకోవచ్చు. ఇక్కడ అంతా ఎమర్జెన్సీలో ఉన్నారు. ఆఫీస్లోనే లేదంట, బయటకు రావాల్సిందండి. స్లిప్ ఉంటుందా? స్లిప్ నేను చెప్తాను కాదు అది స్లిప్ వాళ్ళకి ఇచ్చేస్తే సరేనా? ఎన్కౌంటర్ రికార్డ్ చేసి ఎన్ని ఇస్తే మీరు ఎన్ని తింటున్నారు? అవసరం లేదు అంతే, ఓన్లీ డెమోలే కదా. నేను అక్కడ పంపించు. ముందు ఎంత వేసుకొని బయట వేసుకున్నాం మా దగ్గర. కోవిడ్ వ్యాక్సిన్ సూలూరుపేట అర్బన్కి డ్రై రన్ జరగబోతుంది. యాక్చువల్లీ సూలూరుపేట అర్బన్కి phase 1, phase 2, phase 3 అని. phase 1లో హెల్త్ డిపార్ట్మెంట్ మరి అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఉంటారు. phase 2లో ఫ్రంట్లైన్ వర్కర్స్, మున్సిపాలిటీ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళది ఏంటంటే డ్రై రన్, ఎలా అరేంజ్మెంట్స్ ఏంటి, ఇంజెక్షన్ ఏంటి అని అనంతా మనము 5 వ్యాక్సినేషన్ ఆఫీసర్స్తో రన్ అవుతుంది. సూలూరుపేట మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్లో భాగంగా సూలూరుపేటలోని రైల్వే స్టేషన్ రోడ్డుకు జిఎన్టీ రోడ్డుకు సెంటర్లో ఒక నూతన పైలాన్ను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా స్థల పరిశీలనను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులతో కలిసి వైసీపీ నాయకులు అక్కడకు విచ్చేసి స్థల పరిశీలన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య అధికారులకు తగు సూచనలు తెలియజేశారు. సూళ్ళూరుపేట మున్సిపాలిటీకి తాగునీటిని అందించడానికి మంగళంపాడు చెరువులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి మరి మున్సిపాలిటీలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేదానికి ఏదైతే 136 కోట్ల వరకు శాంక్షన్ అయిందో దానికి ఇక్కడ ఒక పైలాండ్ కట్టి ట్రాఫిక్ ఐలాండ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేస్తే ఈ రైల్వే స్టేషన్ నుంచి కుచ్చే రోడ్డు కూడా వైడెన్ చేసి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పంపించినాము. ఆల్రెడీ 4 కోట్ల రూపాయలకి ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన పంపించినాము. అది కూడా వస్తుంది పొందడానికి. మరి సెంట్రల్ లైటింగ్ ఇక్కడ పైలాన్ చేస్తే ఒక మున్సిపాలిటీకి అర్బన్ లుక్ రావాలంటే ఈ సెంట్రల్ లైటింగ్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ బాగుండాల్సిన అవసరం ఉంది. దానికి ఇలాంటి కొద్దిగా బ్యూటిఫికేషన్ కూడా ఇవన్నీ కూడా అవసరం ఉంది. అవన్నీ కూడా ఏర్పాటు చేసి సూళ్ళూరుపేట పట్టణాన్ని పట్టణం యొక్క షేప్ ఇచ్చడానికి పట్టణ అట్మాస్ఫియర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.